అన్న ఎలా ఉంది ఎన్టీఆర్ అన్న దేవర ఆయుధ పూజ సాంగ్? అసలు మామూలుగా లేదన్న, అందులో ఒక స్టెప్ ఉంది, మామూలు అరుపెక్కిచ్చాడు అసలు. అది ఆ స్టెప్ అసలుకే ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అని ఒక చూసి ఎమ్మడే బడ్డేయగలిగే డాన్స్ చేయగలిగే వ్యక్తి మన ఎన్టీఆర్ గారు. మామూలుగా డాన్స్ అసలు ఎరగదీస్తారనమాట. ఇందులో అయితే ఆయుధ పూజ స్టెప్ అయితే మామూలుగా లేదు. ఆ బీజియం అనిరుద్ధ్ గారు ఏం దాకి కొట్టారు సార్, నిజంగా చెప్తున్నాను, మామూలుగా లేదు సార్. చుట్టమల్లి సాంగ్ అయితే మన 100 మిలియన్ క్రాస్ చేసింది మనం చూసాం. సో ఇదైతే 200 మిలియన్ పక్క. అసలు వన్ ఆఫ్ ద ట్రెండింగ్లో, అంటే మనం అనుకున్నాం అదే ఈ సినిమాలన్నీ ఏదో విన్నట్టు మ్యూజిక్ ఎక్కడ విన్నట్టు ఉంటున్నాయని. సో విన్నట్టున్నా కూడా ట్రెండింగ్లో వస్తున్నాయి అంటే అసలు అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చెప్పుకోవాలి. అది దేవరా గ్లిమ్స్ గురించి, అసలు ఆ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. అంత బాగా సెట్ అయింది. అదే కానీ ఫస్ట్ రోజు ట్రేజర్ కానీ ఎవరికి రిలీజ్ అయిన 3 సాంగ్స్ కన్నా ఈ సాంగ్ బాగుంది అనుకోవచ్చా? అసలు ఇప్పుడు వరకు ఉన్న ట్రెండింగ్లో కన్నా వన్ ఆఫ్ ద ట్రెండింగ్లో ఇది వస్తుంది. ఈ అన్నీ సరిపోఉన్నాయి. ఏంటంటే 100 మిలియన్స్ అలా సరిపోదు. అసలు 200 మిలియన్ కొడితే ఒప్పుకో. ఎన్టీఆర్ ట్రెండింగ్లో నెంబర్ 1 ఉంటారు ఇప్పుడు. అసలు మామూలుగా ఉండదు అసలు అన్నమాట. ఈ సినిమా మీద ఒక రూమర్ ఉంది, రాజమౌళి గారితో చేసిన ఏ హీరో అయినా ఫ్లాప్ తీసుకుంటాడు, ప్రభాస్ అవ్వచ్చు, రామ్ చరణ్ అవ్వచ్చు. ఈసారి ఎన్టీఆర్ కూడా ఫ్లాప్ అంటున్నారు. అన్న ఓడిని ఎగిరెగురుతున్నానన్న. ఒకటి అది ఏంటంటే కోయిన్సిడెంట్గా వచ్చిందే కానీ అలా ఏది జరిగింది కాదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకుంటాం అనమాట. మనం ఒక హీరో రాంగ్ అంటే సినిమా అవ్వగానే అంత బడ్జెట్ పెట్టగానే హై పెట్టుకుంటాం. హై పెట్టేసుకొని ఏదో సినిమా బాగాలేదు అనుకుంటాం. ప్రతి సినిమాను బాగానే అంటే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తే సాహో మన తెలుగులోనే ఆడలేదు, మిగతా అంతా బ్లాక్ బాస్టర్. ఎవరైనా చెప్పింది ట్రెండ్ ఆల్రెడీ పగిలిపోయింది అక్కడ. అంటే అంటే రాజమౌళి తర్వాత సినిమా తీస్తే ఫ్లాప్ అయింది అనేది బ్రేక్ అయిపోయింది. అసలు అవ్వదు. ఎందుకంటే ఈసారి గట్టిగా కొడుతున్నాం మనం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి. చొక్కాలు దించుకోవడానికి, కాళ్ళు ఎగరేసుకోవడానికి, బత్తాలు రెడీ చేసుకొని చల్లడానికి పేపర్లో చల్లుకుందాం మనం గట్టిగా. సెప్టెంబర్ 26న గట్టిగా కొట్టేస్తాం అన్నమాట. సాంగ్ ఎలా అనిపించింది? అంటే ఒక కత్తులకి ఆయుధ పూజ చేస్తామంటే ఆ సాంగ్ ఎలా అనిపించింది అన్న? నేను ఈ ఆయుధ పూజ సాంగ్స్ అనేది ఎప్పుడో కొన్ని సినిమాలు విన్నాను. కొన్ని 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం చాలా తక్కువ విన్నాను. ఫస్ట్ టైం ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వైబ్ అనేది మళ్ళీ వచ్చిందన్న. జనాలు మళ్ళీ ఆ వైబ్ అనేది మళ్ళీ చూస్తాము. ఒకప్పుడు ఏంటంటే మనకి 100 డేస్ 200 డేస్ ఆడే సినిమాలు ఉంటాయి. సో ఇప్పుడు అయితే లేదు. సో ఆ వైబ్ అయితే కనిపించింది ఆ ఆయుధ పూజలో. ఈసారి అయితే గట్టిగా కొడతాం. మనం 50 డేస్ పక్కా ఫంక్షన్ చేసుకుంటాం. ఆ రోజున మనం అయితే ఎన్టీఆర్ గారితో మనం గట్టిగా కేజీఎఫ్ ఏ రికార్డులు ఉండవు అనుకోవచ్చా? ఈ దెబ్బతో కలికి రికార్డులు కానీ ఏ రికార్డు అయినా సరే బ్లాక్ బాస్టర్ అన్న. సో చాప్టర్ 1కే మనకు అన్ని బ్రేక్ అయిపోతాయి అనమాట. ఎంత పెడతారు? 500 1000 అన్న? నేను లిమిట్ అయినా మనసు పెట్టుకుంటా అన్న. మనసే అసలు నా హార్ట్తో కొంటా. 1000 కోట్ల దేవన్ ఎంత కలెక్షన్ కొడతారు? దేవన్ కోట్లో 500 దాటితేనే ఒప్పుకున్నాను. 500 కోట్లు దాటితేనే అప్పుడు ఒప్పుకున్నాను. అసలు ఎన్టీఆర్ గారు 5 సంవత్సరాల తర్వాత ఆకలితో ఉండి వేటాడటానికి వస్తున్నారన్న సింహంలాగా. సో గట్టిగా కొడతారన్న. థియేటర్లో కాదన్న, పగిలిపోతే అరుపులకే పగిలిపోతాయి అన్న. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరుపులకే థియేటర్లు పగిలిపోతే, స్క్రీన్లు చినిగిపోతే అప్పుడు అడిగన్న.